ఫ్రెండ్స్, ఇప్పుడైందిన వార్త చైనా వైరస్ దెబ్బకు మళ్ళీ లాక్డౌన్. దీనిపై అయితే కనుక కేంద్రం సంచలన ప్రకటన చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్. అలా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. చైనా వైరస్ హెచ్ఎంవిపి ప్రభావం భారత్లో కనిపిస్తోంది. ఇప్పటికే బెంగళూరులో 2, అహ్మదాబాద్లో ఓ కేసు నమోదయ్యాయి. చైనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన చిన్నారుల నుంచి సేకరించిన శాంపిల్స్ను ల్యాబ్స్కి అయితే పంపించి పరీక్షలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని ఐసీఎంఆర్ అనుక్షణం అంచనా వేస్తూ కేంద్రానికి తగు సూచనలు చేస్తోంది. దీంతో కేంద్రం కూడా రాష్ట్రాలని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఇలాంటి సమయంలో చైనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని, దీంతో కేంద్రం గతంలో విధించినట్లుగా మరోసారి లాక్డౌన్ విధిస్తుంది అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. చైనాలో వైరస్ ప్రభావానికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. దీంతో భారత్లోనూ ఒక్కసారిగా ఈ వైరస్ విరుచుకుపడే ప్రమాదం ఉందని, దీంతో కేంద్రం కూడా లాక్డౌన్ వైపుకే మొగ్గు చూపుతోందనే ప్రచారం అయితే జరుగుతోంది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీబీఐ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సైతం, అలాగే మెయిన్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ సైతం లాక్డౌన్ పేరుతో థంబ్నెయిల్స్ పెట్టి అసత్యపు ప్రచారం చేస్తూ ఉండడంతో కేంద్రానికి చెందిన పీబీఐ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఎలాంటి మీరు నమ్మి ఆందోళన చెందొద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే వరకు ఏదీ నమ్మొద్దని తెలిపింది. దీంతో హెచ్ఎంబీపీ వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ లాక్డౌన్ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి లాక్డౌన్ అయితే ఏమీ లేదు అంటూ కూడా కేంద్రం అయితే ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది.